ఒక్కసారి యేసు ప్రభు ఏంటి అనేది నీకు అర్థమైంది అనుకోండి, జీవితంలో మరెన్నడూ ఆయనను విడిచిపోలేం మనం. ఆయనలో ఉన్న సుగుణాలు అంత గొప్పగా ఉంటాయి. అసలు ఆయన గురించి వ్రాయబడిన గొప్ప మాట ఏంటంటే, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడంటే అడవిలో పోయాడా? లేదు, మనుషుల మధ్యలోనే ఉన్నాడు, మనుషుల మధ్యలోనే తిన్నాడు, మనుషుల మధ్యలోనే తిరిగాడు, మనుషుల మధ్యలోనే పడుకున్నాడు. కానీ ఈ మనుషులందరూ చెడిపోయి చేసిన పనులు ఆయన జీవితంలో ఒక్క ఆలోచన ద్వారా కూడా జరగకుండా తనను తాను కాపాడుకోగలిగాడు. అలాంటి ఒక పరిశుద్ధమైన వ్యక్తిత్వంతో, ఒక పవిత్రమైన వ్యక్తిత్వంతో, ఒక నిర్దోషమైన వ్యక్తిత్వంతో, నిష్కల్మషమైన వ్యక్తిత్వంతో ఒక మనిషి మనసు మార్చాలి అనుకున్నాడు. ఒక మనిషిని దేవుని వైపు తిప్పాలి అనుకున్నాడు. ఒక మనిషిని నీతి మార్గాలలో నడిపించాలనుకున్నాడు. ఒక మనిషిని యథార్థవంతునిగా చూడాలనుకున్నాడు తప్ప నన్ను నమ్ముకుని నువ్వు ఎలాగైనా పో అని ఎక్కడా వెసులుబాటు ఇవ్వాల. మా దేవుడు ఏది చేశాడో మేము అదే చేస్తామన్నంత ధైర్యంతో ఎవడు ఏ తప్పు చేయడానికి అవకాశం ఇవ్వకుండా యథారాజా తథా ప్రజన్న సూక్తిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంత నీతిగా బతకాలో అంతా నీతిగా బతికాడు. అందుకే ఎప్పుడైనా సరే సమాజంలో మీరు గమనించారు లేదో, ఒక మాట అంటారు, ఏదైనా పనికిమాలి పని చేసావు అనుకో దేవుణ్ణి నమ్ముకుని, ఏమంటారు ఇప్పుడు? ఏమంటారు చెప్పండి వెంటనే జనాలు? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావేమో కదా. ఎందుకు అనగలిగారా మాట? ఎందుకు అనగలిగారా మాట? నువ్వు నమ్మిన వాడు పరిశుద్ధుడని వాళ్ళకే తెలుసు కాబట్టి, నువ్వు చెప్పుకుంటూ తిరుగుతావు కాబట్టి. అది నీలో కనబడలేనప్పుడు అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావట కదా అంటారు. అండ్ నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదా అని మనం అడిగితే తిరిగి ఆడికి డౌట్ కొడతాను. నాదెందుకులే, నువ్వు ఈ గొడవ చెప్పు ముందు అంటాడు. నా గొడవ పక్కన పెట్టుకొని నీ గొడవ చెప్పు ముందు. నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని చెప్పు తిరుగుతున్నావుగా, మరి నీ దగ్గర ఎందుకు కనబడట్లేదు? అది నీ దగ్గర ఎందుకు కనబడట్లేదటి? నువ్వెందుకు అలా లేవు? నువ్వెందుకు అలా ఉండట్లేదు? అంటే అక్కడే మనకు అర్థం అవ్వాలి, యేసు ప్రభు ఎంత మంచి బాట వేశాడు, ఎంత గొప్పగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత ఉన్నతంగా, అలాంటి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మచ్చలేని బ్రతుకు బ్రతికాడు. ఏ బ్రతుకది? మచ్చలేని బ్రతుకు. ఎవ్వడు కూడా ఇది తప్పు అని ఎప్పటికీ అనలేకపోయేంతటి గొప్ప బ్రతుకు బ్రతికాడు. కంపారిజన్స్ ఒకవేళ ఎవరైనా చెయ్యాలనుకున్నా ఎప్పుడు ఫస్ట్ ఆయన వస్తాడు. నేటికి ఏనాటికి ఫస్ట్ ది బెస్ట్ అనే స్థితిలో ఆయన క్యారెక్టర్ కనబడుతుందంటే, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ యేసుప్రభు వారికి కలిగి ఉన్న క్యారెక్టర్. అందుకే పరిశోధించి నమ్మండి, పరిశోధించి తెలుసుకోండి, పరిశోధించి అర్థం చేసుకోండి, పరిశోధించండి.